బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. 14 రాష్ట్రాలు కేంద్రపాలిత ప్రాంతాల్లోని 117 పార్లమెంటరీ నియోజకవర్గాలలో మూడో దశ పోలింగ్ కొనసాగుతోంది. ఇందులో కేరళ, గుజరాత్ రాష్ట్రాల్లోని మొత్తం పార్లమెంటు స్థానాలకు ఎన్నికలు జరుగుతున్నాయి. రాహుల్ గాంధీ, అమిత్ షా, ములాయం సింగ్, వరుణ్ గాంధీ, శశిధూర్, మల్లికార్జున్ ఖర్గే, అనంత్ కుమార్ హెగ్డే, జయప్రద వంటి మహామహులు ఈ దశలోనే తమ అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అహ్మదాబాద్లోని రానీప్లో తన ఓటు హక్కు వినియోగించుకున్నారు. గాంధీనగర్లో నివాసం ఉంటున్న తన తల్లి వద్దకు వెళ్లి ఆశీస్సులు తీసుకున్న మోదీ అనంతరం అహ్మదాబాద్ వెళ్లారు. క్యూ లైన్లో నిల్చుని తన ఓటు హక్కు వినియోగించుకున్నారు. కేరళ సీఎం పినరై విజయన్ కూడా ఓటు వేశారు. రాజ్కోట్లో పోలింగ్ కేంద్రంలో ఉదయం 7 గంటలకు ఫైలింగ్ మొదలైంది. అయితే కొన్ని చోట్ల ఈవీఎం మొరాయిస్తున్నట్లు తెలుస్తోంది. ఇక ఉదయం 9 గంటలకు అసోంలో 12.36% పోలింగ్ నమోదైంది. బీహార్లో 12.60, గోవాలో 2.29% పోలింగ్ నమోదైంది. గుజరాత్లో 1.35%, కర్ణాటకలో 1.75%, కేరళలో 2.48%, మహారాష్ట్రలో 1% ఓట్లు పోలయ్యాయి. త్రిపురలో 1.56, ఉత్తరప్రదేశ్లో 6.48%, పశ్చిమ బెంగాల్లో 10.97%, ఛత్తీస్గఢ్లో 2.24% పోలింగ్ రికార్డైంది. దాద్రా నగర్ హవేలీలో 5.83లో పోలింగ్ జరిగింది. మొత్తం మీద మొదటి 2 గంటల పోలింగ్ కాస్త మందకొడిగానే జరిగినట్లు ఇప్పటి వరకు అందిన సమాచారం ప్రకారం తెలుస్తోంది. ఈ పోలింగ్ కు సంబంధించి మరింత సమాచారం మా ఢిల్లీ ప్రతినిధి మదర్ అందిస్తారు. మదర్, స్వాతి, మూడవ దశ ఎన్నికల ప్రచారంగా జరుగుతూ ఉంది. మొత్తంగా ఉదయం 7 గంటలకు ప్రారంభమైనటువంటి పోలింగ్ సాయంత్రం 6 గంటల వరకు కూడా కొనసాగేటువంటి అవకాశం ఉంది. అలాగే దాదాపుగా 117 స్థానాల్లో 1600 పైగా అభ్యర్థులు తమ భవిష్యత్తుని ఎన్నికలు నిర్దేశించబోతున్నాయి. దాదాపు 18 కోట్లకు మంది ప్రజలు ఓటు హక్కును వినియోగించుకునేందుకు అవసరమైనటువంటి ఏర్పాట్లు కూడా కేంద్ర ఎన్నికల సంఘం చేసింది. దాదాపుగా 2 లక్షలకు పైగా పోలింగ్ బూతులు ఏర్పాటు చేశారు. సమస్యాత్మక ప్రాంతాలు కావచ్చు, అలాగే మావోయిస్టు ప్రభావిత ఏరియాలో పోలింగ్ అనేది కూడా సాయంత్రం 4 గంటల వరకు జరగబోతోంది. ఇప్పటికే మావోయిస్టు ప్రభావిత ప్రాంతాల్లో కావచ్చు, అలాగే సమస్యాత్మకమైనటువంటి ప్రాంతాల్లో అదనపు బలగాలను కూడా మోహరించి ఎప్పటికప్పుడు ఎన్నికలు జరుగుతున్నటువంటి తీరుపైన కూడా వెబ్ కాస్టింగ్ ద్వారా పర్యవేక్షిస్తున్నటువంటి ప్రస్తుతానికి పశ్చిమ బెంగాల్లో కొంత ఈవీఎంలు మొరాయిస్తున్నటువంటి ఘటనలు కొంత ఎక్కువగా నమోదవుతున్నాయి. వాటికి సంబంధించినటువంటి ఈవీఎంల రిప్లేస్మెంట్ అనే చర్య కూడా జరుగుతూ ఉంది. ఉదయం నుంచి కూడా దాదాపుగా 2 గంటలుగా కూడా బారుల్లో తెలిసినటువంటి ప్రజలు కొంత ఇబ్బందులు పడుతున్నటువంటి సమాచారం. అయితే ఎన్నికల సందర్భంగా గడిచిన 2 ఫేజుల్లో కూడా ఇలాంటి చెదురుమదురు ఘటనలు అనేది కూడా నమోదైంది. ఈవీఎంల మొరాయింపు అనేది మొత్తంగా కేంద్ర ఎన్నికల సంఘాన్ని కలవరపెడుతున్నటువంటి అంశంగా మనం భావించాల్సి ఉంటుంది. మొదటి దశలో అయితే ఎప్పుడు లేనంత స్థాయిలో ఈవీఎంల మొరాయింపు ఘటనలు అయితే నమోదయ్యాయి. తర్వాత కొంత తగ్గినప్పటికీ గత ఎన్నికల్లో కూడా కొంత స్వల్పంగానే పోలింగ్ శాతం అనేది కూడా నమోదవడంతో కొంత ఇబ్బందులు అనేది కూడా తలెత్తినటువంటి పరిస్థితి. మొత్తంగా ఈ ఎన్నికల్లో ప్రముఖులు పోటీ చేస్తున్నటువంటి నేపథ్యంలో రాహుల్ గాంధీ కావచ్చు, అమిత్ షా వంటి కీలకమైనటువంటి నేతలు వీరందరూ కూడా పోటీ చేస్తున్నటువంటి నేపథ్యంలో ఇప్పటికే పెద్ద ఎత్తున ప్రచార పర్వం అయితే జరిగింది. దానికి సంబంధించి అన్ని ఏర్పాట్లు అయితే చేశామని ముందస్తుగానే ఎన్నికల సంఘం చెప్తున్నప్పటికీ ఈవీఎంల మొరాయింపు అంశం మాత్రం కొంత కలవరానికి గురి చేస్తున్నటువంటి పరిస్థితి. జమ్మూ కాశ్మీర్ లో అయితే చాలా తక్కువ పోలింగ్ పర్సెంటేజ్ కూడా నమోదవుతున్నటువంటి పరిస్థితి ఉంది. అనంతనాగ్ లో ఈసారి బ్యాలెట్ విధానం ద్వారా ఎన్నికలు అనేది కూడా అక్కడ నిర్వహిస్తున్నారు. ప్రస్తుతానికి అయితే పోలింగ్ పర్సెంటేజ్ చాలా లోగా నమోదైనటువంటి పరిస్థితి. 9 గంటల వరకు చూసుకున్నట్లయితే 15% మాత్రమే లోపలనే ఈ పోలింగ్ అనేది కూడా నమోదు అవ్వడంతో కొంత ఇబ్బందికరమైనటువంటి వాతావరణం అయితే కనబడతా ఉంది. ఈసారి పోలింగ్ పర్సెంటేజ్ పెరుగుతుందని ఆశించినప్పటికీ ఆ పోలింగ్ శాతం మాత్రం 15 లోపే ఉండడంతో కొంత పోలింగ్ పర్సెంటేజ్ పెరుగుతుందనేటువంటి దానిపైన మాత్రం కొంత సందిగ్ధత అయితే నిర్మాణం ఉందని చెప్పుకోవాలి. మొత్తంగా అన్ని ఏర్పాట్లు అయితే చేసింది. దానికి సంబంధించి గుజరాత్ లో 26 స్థానాలు, కేరళలో 20 స్థానాలు, అస్సాంలో 4, కర్ణాటకలో 14, మహారాష్ట్రలో 14, ఇలా మొత్తంగా 117 స్థానాలకు ఎన్నికలు జరుగుతున్నటువంటి పరిస్థితుల్లో చిన్న చిన్న ఘటనల మీద అంటే పశ్చిమ బెంగాల్లో ఈవీఎంలో మొరాయింపు కావచ్చు, అలాగే ఇంకొన్ని స్థానాల్లో ఈవీఎంలో మొరాయింపు అనేది మాత్రం అవపడతా ఉంది. ఇప్పటికే
ప్రధాని నరేంద్ర మోడీ, అలాగే పినరాయి విజయ్, భువనేశ్వర్ సీఎం, దానికి సంబంధించి నవీన్ పట్నాయక్ వంటి కీలక నేతలందరూ కూడా ఓటు హక్కును వినియోగించుకున్నారు. ప్రజలందరూ కూడా ఓటు హక్కును వినియోగించుకోవాలని కూడా వారు పిలుపునిస్తున్నటువంటి నేపథ్యంలో సాయంత్రం వరకు కూడా కొంత పోలింగ్ పర్సెంటేజ్ పెరిగేటువంటి అవకాశం కనబడుతోంది. మదర్, ఇప్పటి వరకు దాదాపు 10 గంటలు దాటుతోంది సమయం. 15% పోలింగ్ నమోదైంది. చాలా మహామహులు ఇప్పుడు వాళ్ళ అదృష్టాన్ని పరీక్షించుకోనున్నారు. ఈ టైంలో పోలింగ్ చాలా మందకొడిగా కొనసాగుతోంది. అక్కడక్కడ ఈవీఎంలు కూడా మొరాయిస్తున్నట్లు సమాచారం ఉంది. ఎలా చూడొచ్చు ఈవినింగ్ వరకు ఎంత పోలింగ్ నమోదయ్యే అవకాశం ఉంది? స్వాతి, కీలకంగా గడిచిన 2 దశల్లో కూడా 69% లోపే పోలింగ్ అనేది కూడా నమోదైంది దేశవ్యాప్తంగా. ఈసారి కూడా దాదాపుగా 70% లోపు పోలింగ్ నమోదయ్యేటువంటి అవకాశాలు ఉన్నాయని కూడా అంచనా వేస్తున్నారు. కానీ గతంలో జరిగినటువంటి తప్పులను పునరావృతం కాకుండా చర్యలు అయితే తీసుకున్నామని చెప్తున్నట్టుగా అవి ఆచరణ సాధ్యంగా మాత్రం కనిపించట్లేదు. ఎందుకంటే ఉదయం నుంచి కూడా అక్కడక్కడ ఈవీఎంలు మొరాయింపుతో పాటు ఇటు ఇప్పటికే పెద్ద ఎత్తున భారీగా క్యూ లైన్ లో కూడా నిల్చున్నటువంటి పరిస్థితి ఉంది. కొంతమంది ఓటర్లు నిరాశతో వెనుతిరుగుతున్నటువంటి పరిస్థితి ఉంది. వాటిని నివారించేందుకు అవసరమైనటువంటి చర్యలు తీసుకోవడంలో ఎన్నికల సంఘం విఫలమైందనేటువంటి వాదన కూడా వినబడతా ఉంది. మొత్తంగా ఎందుకంటే దాదాపుగా 2 లక్షలకు పైగా పోలింగ్ బూత్లు ఏర్పాటు చేశామని చెప్తున్నారు. దానికి సంబంధించి ఈవీఎంలు కావచ్చు, వాటికి సంబంధించినటువంటి అన్ని ఏర్పాట్లు కూడా మొదటిగా చేశామని చెప్తున్నప్పటికీ కూడా పోలింగ్ శాతం పోలింగ్ స్టార్ట్ అయి కూడా దాదాపు 3 గంటలు కావాల్సి ఉంది. ఇంకా 15% లోపే పోలింగ్ అనేది కూడా నమోదవడంతోనే కేంద్ర ఎన్నికల సంఘం చేపడుతున్నటువంటి వాటి ఏర్పాట్లు ఏ విధంగా ఉందని చెప్పవచ్చు. దీనికి సంబంధించి ఎందుకంటే మహామహులు పోటీ చేస్తున్నారు. పోలింగ్ పర్సెంటేజ్ పెంచేందుకు అవసరమైనటువంటి ప్రచార కార్యక్రమాలు కూడా ముందస్తుగానే చేస్తూ వస్తున్నారు. అయినప్పటికీ కూడా పోలింగ్ శాతం అనేది కూడా చాలా తక్కువగా నమోదవుతుండడం కొంత కలవరానికి గురి చేసేటువంటి అంశం. దీనికి సంబంధించి కొంత మధ్యాహ్నం తర్వాత అంటే సాయంత్రం వరకు కూడా కొంత పోలింగ్ శాతం పెరిగేటువంటి అవకాశం ఉందని కూడా భావిస్తున్నారు. ఎందుకంటే ఎండలు కూడా చాలా తీవ్ర స్థాయిలో ఎండలు కూడా రికార్డ్ అవుతున్నటువంటి పరిస్థితి. వాటికి సంబంధించి కొంత ఓటర్లలో ఒక రకమైనటువంటి భావన ఉందనేటువంటి అభిప్రాయం అయితే వ్యక్తమవుతుంది. కొంత సాయంత్రం వరకు ఏమైనా మెరుగుపడేటువంటి అవకాశం ఉందనేటువంటి ఆశాభావంలో మాత్రం ఎన్నికల సంఘం అధికారులు ఉన్నారు. అలాగే ఇప్పటికే ప్రలోభాలకు సంబంధించి కూడా కొంత ఫ్లయింగ్ స్కాడ్స్ కూడా ఎక్కువగా ఉపయోగించుకుంటున్నారు. ఎన్నికల్లో డబ్బు ప్రభావాన్ని తగ్గించేందుకు అవసరమైనటువంటి చర్యలు కూడా తీసుకుంటున్నారు. మొత్తంగా చూడాలి ఇంకా సాయంత్రం వరకు ఏ విధంగా పోలింగ్ నమోదవుతుంది అనేది. స్వాతి. రైట్ మదర్, థ్యాంక్ యూ.